మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు రామచంద్రమోహన్ గారు కలిసి పంచుకోవడానికి జీవో నెంబర్ 888 కూడా పక్కన పెట్టి 46 మందికి అక్రమ పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వడానికి 15 కోట్ల రూపాయలు కాజేసి రంగం సిద్ధం చేశారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా అందుకు సంబంధించిన ఆధారాలు మీకు కూడా పంపిస్తాం. 888 జీవో కోర్టులో కంటెంప్ట్లో ఉండగా ఏ విధంగా మీరు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆఫీసర్లకి ప్రమోషన్ ఇస్తారో మీరు సమాధానం చెప్పాలి. అట్లాగనే ఇంకొక విషయం, అన్నవరం ఈవో రామచంద్రమోహన్ గారికి అన్నవరం ఈవోగా ఉండేటువంటి ఇప్పుడు చక్రధర్రావు గారికి ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకి కూడా 888 జీవోలో అర్హత లేకపోయినా ఆయన దగ్గర కూడా జీవో నెంబర్ 888ని అడ్డం పెట్టుకొని 2 కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకి మంత్రి గారు ఈయన, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈయన కలిసి అన్నవరం ఆలయ ఈవోగా మొన్నే ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా? 13 ఏప్రిల్ 2026 అందుకు సంబంధించిన ఉత్తర్వులు. మీరు చెప్పండి, ఆయన 888 జీవో ప్రకారం అర్హత ఉందా? డిపిసిలో క్వాలిఫై అయ్యారా? కోర్టులో ఈ మ్యాటర్ పెండింగ్ ఉండగా మీరు చంద్రశేఖరరావు గారికి ఎఫ్ఐసి తగిలిచ్చి ఏ విధంగా ప్రమోషన్ ఇచ్చారు? 2 కోట్ల రూపాయల అవినీతి డబ్బులు తీసుకునే కదా మీరు ప్రమోషన్ ఇచ్చింది. దీంట్లో మీరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పంచుకున్న మాట నిజమా కాదా? ఈయనకి అర్హత ఉందా? ఈయన జేసీ క్యాడర్ అసలు చెప్పండి. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. అట్లాగనే రామచంద్రమోహన్ గారిని అసలు వైసీపీ ప్రభుత్వం ఆయన మీద 2021లో 3 మెన్ కమిటీ వేసి విచారణ చేయమని చెప్పారు. ఆ రోజు 3 మెన్ కమిటీలో ఇతడు సింహాచలం కానీ, మాన్సాస్ ట్రస్ట్ కానీ, అన్నవరంలో కానీ అనేక అవకతవకలకి పాల్పడ్డారని, 3000 ఎకరాలకి పైగా సింహాచలం భూముల్ని ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారని, వేల కోట్ల రూపాయలు అక్రమాలకి పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలిన తర్వాత ఇతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే కోర్టుకు వెళ్ళి ఇతను ఇంకా విచారణలో ఉంది కాబట్టి, నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకా జరగలేదు కాబట్టి నన్ను పోస్టింగ్లో తీసుకోమని చెప్పారు. కోర్టు కూడా మీ గురించి ఏం చెప్పిందంటే మీరు మంచోడనో, మీరు ఉత్తముడనో, మీ మీద ఎటువంటి తీర్పు ఇవ్వట్లేదు, ఇంకా పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత మీ మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాన్ని మీరు అడ్డం పెట్టుకొని పోస్టింగ్ తెచ్చుకొని ఈ రోజున అక్రమ పద్ధతిలో దేవాదాయ శాఖ కమిషనర్ అయ్యారు. మీరు తెచ్చుకున్న ఆర్డరే, ఇది కూడా మీరు తెచ్చుకున్న ఆర్డరే. ఈ ఆర్డర్లో మీరు కావాలంటే చదువుకోవచ్చు, మీకు కూడా పంపిస్తాయి. ఎక్కడా కూడా రామచంద్రమోహన్ గారు మంచోడని చెప్పరా కోర్టు. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగలేదు కాబట్టి ఇతని మీద తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పారు, అంతే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేశాక ఇతని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా కోర్టు చెప్పింది. అయినా కూడా ఇతను ఏ విధంగా పోస్టింగ్లోకి వచ్చారు. దీంతోపాటు ఇంకొక పెద్ద విషయం ఏంటి తెలుసా?
రామచంద్రమోహన్ గారి మీద తెలుగుదేశం పార్టీ కూడా, కూటమి పార్టీ కూడా 2024 నవంబర్ 14న వాళ్ళు కూడా కమిటీ విచారణ చేశారు. 2024 నవంబర్ 14న కూడా రామచంద్రమోహన్ గారి మీద 3 మెన్ కమిటీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే కమిటీలో 3 మెన్ మెంబర్స్ని పెట్టారో అదే 3 మెన్ మెంబర్స్తో విచారణ చేయాలని రామచంద్రమోహన్ మీద తెలుగుదేశం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎందుకు దర్యాప్తుని నిలిపివేసింది? రామచంద్రమోహన్ మీద మీకు అంత ప్రేమ ఏంటి? ఎవరు రామచంద్రమోహన్ మీద దర్యాప్తు జరగకుండా అడ్డుపడ్డారు? రామచంద్రమోహన్ అవినీతి ప్రసాదాన్ని నారా లోకేష్ గారికి ఇచ్చారా? చంద్రబాబు గారికి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారా? లేకపోతే మంత్రి రానం నారాయణ రెడ్డి గారికి ఇచ్చారా అవినీతి ప్రసాదాన్ని? అందుకనే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఉత్తర్వులు నిలిపివేసి ఎవడైనా సరే అడిషనల్ కమిషనర్ పదవి ఇస్తారా? మీరే విచారణ చేయమని, అది కూడా ఎవరితో? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 మెన్ కమిటీలో ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళతోనే తిరిగి దర్యాప్తు చేయమని చెప్పారు కదా మీరు. వాళ్ళతోనే చేయమని చెప్పారు కదా, వేరే ఎవరిని పెట్టలేదుగా మీరు, వేరే ఎవరిని పెట్టలేదుగా. దీనికి కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్యనే రామచంద్రమోహన్ గారు కాళహస్తిలో కూడా 200 ఎకరాలు దేవుడి భూముల్ని మాయం చేయడానికి అన్ని అనుమతులు సిద్ధం చేస్తూ ఉన్నారంట. దాంతోపాటుగా అది కూడా దగ్గర 250 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. కాళహస్తిలో 200 ఎకరాల భూమి కూడా 250 కోట్ల రూపాయల విలువ ఉండేటువంటి భూముల్ని కూడా తక్కువ ధరకి వేరొకరికి కట్టబెట్టడానికి రామచంద్రమోహన్ గారు రంగం సిద్ధం చేస్తున్నాడు. దీంతో పాటుగా గొల్లపూడిలో ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ఎదురుగా ఉండేటువంటి 18 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ ఉంది. అది కూడా గొల్లపూడిలో వేణుగోపాల స్వామి గుడికి చెందిన భూమి. ఆ 18 ఎకరాల భూమి కూడా దగ్గర 250 కోట్లు ఉంటుంది. ఈ మొత్తం కూడా 500 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి రామచంద్రమోహన్ గారు రంగం సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి మద్దతు ఉంది. ఫైల్స్ వేగంగా కదుపుతూ ఉన్నారు. దేవుడు భూములను కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ ఇంత యథేచ్ఛగా హిందూ దేవుళ్ళ భూముల్ని కాజేస్తూ ఉంటే మనం క్యూ కట్టి ఇంకా కోర్టులకు వెళ్ళాల్సిందే. హిందూ భక్తులు చందాలు వేసుకొని మన దేవాలయాల భూముల్ని కాపాడుకోవాల్సిందే. స్వామీజీలు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల్సిందే. హిందూ సంఘాలన్నీ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడాల్సిందే. అట్లాగే రామచంద్రమోహన్ గారికి ఇంకొక పెద్ద సామాజిక వివక్ష కూడా ఉంది. ఆయనకి ఓసీలంటే చాలా ప్రేమ, బీసీలంటే బాగా ద్వేషం. ఓసీలంటే అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, దేవుడు భూములు కొట్టేసినా, హుండీలు కొట్టేసినా వాళ్ళు ఓసీలు అయితే వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు, ప్రమోషన్లు ఉంటాయి. అదే బీసీ అధికారులు అయితే మాత్రం ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎమ్మటే వివక్ష చూపుతాడు, సస్పెండ్ లెటర్ ఎమ్మటే స్పాట్లో డెలివరీ అయిపోద్ది, ఎమ్మటే జారీ అయిపోతుంది. ఎందుకంటే తిమ్మానాయుడు గారైనా, సురేష్ గారైనా, విశ్వనాథరాజు గారైనా,
చక్రవర్తి గారైనా వీళ్ళందరూ ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళు ఏ అవినీతి చేసినా అక్రమం చేసినా వాళ్ళకి సస్పెన్షన్లో ఉండవు. అవినీతి చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి. అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన హేమలత గారైనా నాగరాజు గారైనా సీతారామయ్య గారు లాంటి వాళ్ళు అయితే ఏమంటే సస్పెన్షన్ ఉంటుంది. మా రామచంద్రమోహన్ గారికి బీసీల పట్ల అంత వివక్ష ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా. దీని మీద ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. అదే సింహాచలం భూములకు సంబంధించిన వేల కోట్ల రూపాయల అవినీతి అయినా, మాన్సాస్ ట్రస్ట్కి చెందిన వందల కోట్ల రూపాయల అవినీతి అయినా, అన్నవరమైనా ఎక్కడైనా అవన్నిటినీ కూడా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా కమిటీలో ఏదైతే రాశారో, కమిటీలో ఏదైతే నిరూపించారో, 3 మెన్ కమిటీలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తా. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల భూముల్ని, వేల లక్షల కోట్ల రూపాయల భూముల్ని కాపాడడానికి చేసినటువంటి చర్యలు అవన్నిటిని కూడా మరొక ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మీ అందరికీ ఆధారాలతో సహా తెలియజేస్తా.